రేణుగుంట గ్రామం పంచాయతీ వినాయక్ నగర్ ఏరియాలో చెత్త తీసే వాళ్ళని ఒక మనిషిని కేటాయించాలా, లేదంటే ఒప్పుకుండేది లేదు. మా ఏరియాలో కాలువలు తీసి ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. ఈ కాలువలు చూసినామంటే అట్టే పేరకపోయింది. అది కాలువ అనేది కనిపించడం లేదు. కాలువ పక్కన కూడా చెత్త అంతా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా తీయాలా, వెంటనే తీయాలా. లేదంటే బయట కూర్చోవాలంటే ఒక 5 నిమిషాలు బయట కూర్చున్నామంటే దోమలు చుట్టుకారం మా చుట్టూనే దోమలు నిలువ ఉన్నాయి. ఆ మాదిరి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తా అంటే మొన్నే నాకు 10 రోజులు అయింది, హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. బయట ఒక 5 నిమిషాలు కూర్చునే దానికి విపరీతంగా జ్వరం వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఈ చెత్త అంతా ఎంత విపరీతంగా ఇళ్ళల్లో పేరకపోయి ఉంటే చిన్నపిల్లకాయలు ఉన్నారు, ఈ ఏరియాలో గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే ఎంత విపరీతమైన ఇది. అదేవిధంగా మా ఏరియాలో వెంటనే ఫ్యాగింగ్ కూడా చేయాలా, దోమల మందు కూడా కొట్టాలా. ఇప్పుడు దోమల మందు కొట్టి 1.5 సంవత్సరం అయిపోయింది. అది పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము, వెంటనే మాకు కాలువలు తీయాలా, లేదంటే మహిళా సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. అదేవిధంగా వినాయక్ నగర్లో 6 ఏరియాలు ఉన్నాయి. 6 ఏరియాల్లో పోయి చూస్తే పొద్దున్న పోయి గమనిస్తే అంతా ఈ కాలువలంతా నిండిపోయి బయట ఏరియాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలు రేపు ఉగాది కొత్త సంవత్సరం వస్తుంది, ప్రజలు ముగ్గులు వేసుకోవాలంటే ఎట్లా వేసుకుంటారు? అంత మాత్రం తెలియదా? అది మేము మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్నప్పుడైతే మాకు మా ఏరియాలో కుప్పతొట్లు ఉన్నాయి. మేము ప్రతిసారి పంచాయతీ ఆఫీస్లో కానీ అర్జీలు ఇచ్చినాము, అదేవిధంగా గ్రామ సభలో ఇచ్చినాము అర్జీలు, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము. కుప్పతొట్లు పెడతామమ్మా అనేసి అన్నారు. మా ఏరియాలో కుప్పతొట్లు చెత్తలు ఎత్తుకోదానికి వస్తే 4 రోజులకి 3 రోజులకి వస్తుంది. ఈ నిలువంతా కుప్పతొట్లు చెత్తలు ఇళ్లలోనే పెట్టుకోవాలా. ఆ దోమలు చిన్న చిన్న పురుగులు అవి కానీ వచ్చినాయంటే ఇల్లంతా పురుగులు చుట్టుకునేస్తాయి. ఈ చెత్త ఇంట్లో పెట్టుకుంటే బయట పెట్టినామంటే కుక్కలు పెరికేస్తాయి. ఎక్కడ పెట్టుకోవాలి చెత్త? మేము మా కుప్పతొట్లు వెంటనే పెట్టాలా, లేదంటే మేము పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం మహిళా సంఘం తరఫున. వినాయక్ నగర్లో ఏరియాలో కాలువలు వెంటనే చెత్తలు వెంటనే సేకరించాలి. పంచాయతీ వాళ్ళు దోమల మందు వినాయక్ నగర్ 6 ఏరియాలకు వెంటనే దోమల మందు వెంటనే, కాలువలు వెంటనే ప్రతిరోజు